నేను బయట వాళ్ళు నన్ను ఎంతో మంది మోసం చేశారు, కానీ నాకు ఎప్పుడు బాధ అనిపించలేదు. కానీ నా ఇంట్లో నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములే నన్ను మోసం చేశారు. ఈ జీవితం నన్ను రోడ్డు మీద నిలబెట్టారు. నన్ను నమ్మక ద్రోహం చేశారు. నా ఇంట్లోనే నన్ను ప్రశాంతంగా ఆనందంగా బతకనిచ్చే రోజులు లేవు. ఇక ఆ షాప్లో నేను ఎంత పెట్టో దేవునికి ఎరక. నేను 10 లక్షలకు పెట్టినా. నేను తీసుకొచ్చిన అప్పులు కట్టేసుకున్నా 3 లక్షలు. నా సొంతంగా 7 లక్షలు పెట్టినా. వాళ్ళు పెట్టలే అని అబద్ధం ఆడుతారు. సరే, వాళ్ళు పెట్టిన పైసలైనా సరే చెప్పుర్రి, నేను కట్టి నేను ఉంచుకొని నడిపించుకుంటా, నీకు మీ గుంట నాకు అవసరం లేదు అని చెప్పేసి ఇప్పుడే సంతకాలైనా పెడతా, నేను మీ పేర్లోనే చేపించినప్పుడు సంతకం కూడా పెడతా అని చెప్పిన. వాళ్ళు అది కూడా వినట్లేదు. నేను వాళ్ళు నాకు రోజు వాళ్ళ కాళ్ళ కింద ఉంచుకొని ఏదో నన్ను చిత్రవద చేసి రోజు ఇబ్బందులు పెట్టుకుంటే బ్రతకాలని వాళ్ళు చూస్తారు. వాళ్ళ కాళ్ళ కింద బతికే గుణం నాది కాదు, నా వల్ల కాదు. కాకపోతే నన్ను నమ్ముకున్న అమ్మాయికి మోసం చేస్తున్నారనే చిన్న బాధ ఉంది. లవ్ చేసుకున్న మాట వాస్తవం, వాళ్ళ కోసమే నేను లవ్ చేసి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అమ్మాయి తప్ప ఏం లేదు. నా చావుకి ఎలాంటి కారణం నా భార్య కాదు. నా భార్య బాగా మంచిది, అమాయకురాలు, చిన్నపిల్ల, తెలియదు. నన్ను నమ్మొచ్చింది. తన నమ్మకాన్ని నేను కాపాడుకోలేకపోయినా. వీలైతే అజయ్ రెడ్డి అనే నా ఫ్రెండ్ ఉంటాడు, తనకు ఫోన్ చేసి నాకు చితికి అంటబెట్టుర్రి. తన వల్ల భూమిలో కూడొద్దు, నాకు శ్మశాన వాటికలోనే నా శవాన్ని తగిలేయాలని కోరుకుంటున్నాను. వీలైతే నా బొక్కలు ఆస్తికలు ఏమైనా ఉంటే తీసుకుపోయి ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్ క్షిప్రా నదిలో కలపాల్సిందిగా అజయ్ని వేడుకుంటున్నా. వీళ్ళ పైసలు కూడా నాకు అవసరం లేదు. నా అకౌంట్లో ఉన్న పైసలతోటి నాకు ఆ కట్టెలు కొని నన్ను గాలబెట్టగలరని వేడుకుంటున్నా. ఇంతకు మించి ఏం లేదు. నేను నా తల్లిదండ్రులు నన్ను మోసపోయినా. నా ఉన్న పైసలు మొత్తం పెట్టి, నా తెలివితేటలు అన్నింటినీ పనంగా పెట్టి అన్ని చేసి నేను చేస్తే ఈరోజు నాకు ఏం లేకుండా చేసారు, నిస్సహాయం చేశారు. ఎస్ఐ గారు నేను ప్రత్యేకించి వేడుకుంటున్నా, 10 లక్షల దగ్గరుండి మీరే ఇప్పించి ఆ అమ్మాయికి న్యాయం చేయాలని కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం. నన్ను క్షమించుర్రి.